హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మొత్తం ఇవాళ వర్క్ అంటే ఫుల్ ఉన్నది. నిజామాబాద్ వస్తున్నాం. స్టోరీ ఏంటంటే జిఎంలో కోవాలి, అక్కడ యాప్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డయాఫామ్లు కూడా ఇప్పుడు దగ్గర మన డీజేకి అప్డేట్ చేసి 3 years అవుతుంది. సో డయాఫామ్లు కూడా అప్డేట్ చేయాలి. అట్లనే మన పెట్టి టెంటర్ షేట్ వచ్చేసి టాటా ఏసీ చూస్తాడు మళ్ళీసారి. ఆయన కూడా తీసుకుంటాడు. మనం మొన్న టాటా ఏసీ సిఎక్స్ గోల్డ్ ఆర్డర్ ఇచ్చినాం కదా, అన్నకు కూడా అశోక్ లైలాండ్, మహేంద్ర అండ్ టాటా ఈ 3 కంపెనీలు చూసుకొని ఆయన కూడా పెద్ద బండి తీసుకున్నాడు. వాటికి కూడా వెళ్దాం. మొత్తం A to Z మొత్తం బ్లాక్ అయితే పెద్ద ఉంటుంది, చూసేయండి. ఓకేనా? షేలో అర్థమైంది. గైస్ అయితే మన షేడ్ కోసం అయితే ఇప్పుడు టాటా ఏస్ కోసం నిజామాబాద్ పోతున్నాం. మనోడైతే అశోక్ లైలాండ్ అంటుండు, మహేంద్ర అంటుండు, టాటా అంటుండు. చూద్దామంట 3 వేరియంట్ చూసుకొని ఏది బెస్ట్ అయితే అది ఇద్దామంటుండు. ఇప్పుడైతే మనం నిజామాబాద్ వెళ్తున్నాం. ఓకేనా? కానీ 10 ఏళ్ళు ఏళ్ళు పెట్టవచ్చు నిజంగానే. గైస్ మరి వేరియంట్ చూసుకొని మంచిగా మన షేటియల్లా మొత్తం గట్టిగా పైసలు పట్టుకొచ్చి మంచిగా బిర్యానీ తినిపిస్తున్నాడు. చూద్దాం ఇక. చలో చలో లంచ్ పడుకు నడి రోడ్ మీకు కూడా పోతుంది. కారు కూతుండి మనోడు ఇప్పుడు లంచ్ అవుతుంది. మన డ్రైవర్ హెవీ ఉన్నాడు కాబట్టి సేఫ్ అయింది. లంచ్ గట్లుడే చేయడు లంచ్ పడుకు. మా కూడా అయితే మొత్తం బిర్యానీ అట్లనే మసాజ్ చేయించుకుంటాడు. మొత్తం షేట్కి నొక్కుతాంటాడు. అయితే అంటావా పక్కన చూద్దాం. రోగులు లేడు. మా సైడ్ అయితే మాట్లాడుతుండు, కాల్ మాట్లాడుతుండు వేరేతోటి. వచ్చేసినాము టాటా షోరూమ్కి. అయితే టాటా టోరూమ్ సారీ టాటా మోటార్స్ వచ్చేసినాము గైస్. మన సీట్కి అయితే మొత్తం బండి చూస్తాడు. మరి పెద్దగా ఉన్నాడు చిన్నగా ఉంటుంది అది చూద్దాం. 2-3 షోరూమ్ అయితే ఉన్నాయి. అశోక్ లైలాండ్, మహేంద్ర అండ్ టాటా. చూద్దాం 3 చూస్తాడంట. ఇక షేట్ ఇష్టం. చూద్దాం. ఓకేనా? గుర్తుందా? నీకు నచ్చిన బండి చూసుకో మాట్లాడదాం. బండి నచ్చాలా, ఫిగర్ నచ్చాలా, అన్ని నచ్చాలా, అన్ని నచ్చితేనే ఓకే. ఓకే నడు లోడ్ కదా ఉన్నాడు. నేను మంచి ఆలోచించే మాట్లాడతా సార్. నేను 70,000 ఇచ్చేస్తే ఇచ్చేద్దాం. అన్నది దగ్గర అన్నది 70,000 పట్టింది. 75,000 లాస్ట్ 5,000 ఇచ్చేస్తాం. ఒక్కడికి కొడతాంటే కథ ఇప్పుడు టాటా చేసి పోయి తెచ్చుకుంటే తీసుకొని పోతుంది. అదే 90,000 ఎట్లా పడుతుంది కార్? కార్ ఎందుకే? ఇదే కారు మెట్పల్లి హాస్పిటల్ ఇట్లా తినవచ్చు. ముంగడ కూడా పెట్టుకొని భార్య మాలో మావని కాలేజీకి దీని మీద దొరకపోయి అట్లా దొరకొట్టి షూట్ కేసులు తీస్తే నయ్యిండ్రు దొరికాను. మరి కార్ లెక్కనే. కార్ లెక్క సేటు ఉన్నప్పుడు దీంట్లో తిరిగి గేరం కాదు. గేర్లు ఉన్నాయి. 5 గేర్లు. మరి లేడు గేరు నాకు చూసిన వచ్చే బండికి కూడా సెట్ అయిపోయింది. అయితే గాయస్ మనోడైతే మళ్ళీసారి ట్రెడ్ డ్రైవింగ్కి అయితే పోతుండు.
మనోడైతే పోయిండు డెమోకి, ఇంకా రాలేడు. చూడండి మళ్ళీ మనం టాటా మోటార్కి టచ్ చేసినాం, ఎందుకంటే మన అన్న తెలుసుగా మన బండి చూసి మన వీడియో మనకు కూడా కావాలని చెప్పాను కానీ మళ్ళీ వచ్చేసినాం. అట్లనే మనకు కూడా వర్క్ ఉంది, డీజే బాక్సులు కర్ర దెంగిరు పూరకలు. సో మళ్ళీ వచ్చినాం. డాడీ ఇప్పుడు డైఫామ్ ఇల్లు తీసుకుందామా? అదే డైఫామ్లో అన్ని వర్క్ ఉన్నాయి మంచిగా. మన షేటుకి ఏమంటాం మరి వేరుమల కాదు, బిర్యానీకి ఎట్లా? అదే మరి సేటు మరి బిర్యానీ ఉందా లేదా? చలో గాయస్, ఇక్కడైతే వర్క్ అయిపోయింది. ఇప్పుడు డాడీ షేటు సీదా అడుకోమా చలో సీదా అశోక్ ల్యాండ్ తిరుగుతున్నాం. మరి ఇక్కడ రేట్ కంపేర్ చేస్తాం. మా షేట్ వచ్చేసి అలాగే టాటా మోటార్స్, అలాగే ఇంకోటి అశోక్ ల్యాండా మహేంద్ర. ఓకే, ఇవన్నీ కంపేర్ చేసినాక తీసుకుంటావు అప్పటికా బంద్. ఓకేనా? ఓకే రైట్ గాయస్, ఇప్పుడైతే మనము షేడు ఇప్పుడు అశోక్ ల్యాండా అని ఓకే గాయస్, ఇప్పుడైతే మేము అశోక్ లైలాండ్ షోరూమ్ దగ్గర వెళ్తున్నాము. మరి మన సేట్ అక్కడ కూడా ఈ రేట్ కంపేర్ చేస్తున్నాడు. ఓకే చలో. గాయస్, ఇప్పుడే అశోక్ లైలాండ్ షోరూమ్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. చూడండి అశోక్ లైలాండ్ లైట్ వెహికల్స్ చూద్దాం. ఇంట్లో కూడా వేరియంట్ చూసి మన షేటుకు నచ్చింది తీసుకుందాం. చూద్దాం మరి, మొత్తం క్రిమినల్ మైండ్ ఉంటుంది మనోడిది. మరి ఏం మెచ్చుతాడో మరి ఎట్లా అవుతుందో తెలియదు. చలో అశోక్ లైలాండ్ స్వాతి చూసిండు మనోడు అయితే, ఎందుకంటే మనకు 10 రోజు పర్పస్ కాబట్టి ఇది సరిపోతుంది అంటుండు. ఇంకా చూడండి ISL పెద్ద ఉంది, అశోక్ లైలాండ్ పెద్ద ఉంది. చూడండి మస్తున్నాయి ఇక్కడ వేరియంట్స్ ఉన్నాయి, కానీ మన షేడ్కి నచ్చింది. మన అన్న అయితే మొత్తం చెప్తున్నాడు వేరియంట్స్. పవర్ స్టీరింగ్ అది నాన్ పవర్, అది లీటర్కి ఎంత ఇస్తుంది? 20. అది 18. అది ప్రైస్ 7 చిల్లర. ఇది ఈ ప్రైస్ ఏంది? 8. సేటు మరి ఏమంటావు అంటే చిన్నాడు మరి మాట్లాడడం. ఓ లైన్ ఉన్నాడు ఆడక ఇప్పుడు దగ్గర 10 ఉన్నాయి. ఇంకొకటి గాయస్ నిజంగా చెప్తున్నా, టాటా మోటార్స్ అల్లే అశోక్ లైలాండ్ వేరే మాడిఫికేషన్స్ ఉన్నాయి బండ్లు అయితే. ఇది మన షేడ్ ఇష్టం, ఎందుకంటే మనైతే బుకింగ్ అయిపోయింది. ఏమంటావు డాడీ? అట్లా కాదు, బిర్యానీ ఏమంటావు కింద మీద ఎత్తుండు షేటు. అయితే షేతుడు అవుతుందా కదా? చేద్దామా? ఓకే, ఇలా షేటుకు బొక్క వెయిటుడే ఫిదా. సరే, మన సైడ్ అయితే బండ్లు చూపించండు, కానీ లోపల సార్తో మాట్లాడతాడ రేటు కంపారిజన్ చూద్దాం ఒకసారి. ఓకేనా? చలో చూడండి, మనకైతే ఆఫర్స్ అయితే పెట్టారంట. వెహికల్ తీసుకుంటే లాటరీ ఉంటుందంట. చూడండి ప్రైజులు ఉన్నాయి, 10 ప్రైజులు. వేరే లెవెల్గా అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళు. ఏనుగులు పెద్ద ఉన్నాయి. డాడీ దోశ ఎట్లున్నా చూడు, ఎక్సల్ గట్టి ఉందంట. కింద మీద పడి మొత్తం మనోడైతే బిల్లు మాడిఫికేషన్ నేర్పించుకున్నాడు సేటు. మరి ఇప్పుడు ఇగో డాడీ నీ ఒపీనియన్ చెప్పు, నువ్వు ఏది తీసుకుంటావు అట్లా? ఎందుకంటే మన జెన్యూన్, అదే జెన్యూన్ రిపోర్ట్ అంతే. 2 లక్షలు అంతే అంటావా? మనోడైతే బుక్ చేస్తుండు అశోక్ లైలాండ్ సాది. ఇదే బండి చేటుది. చలో అరే ఇట్లా సప ముచ్చరమా. ఇప్పుడు అది పెట్రోల్ బండి ఉన్నది, దానికి దీనికి ఎంత బెనిఫిట్ ఉన్నది? బెనిఫిట్ అంటే 2 లక్షలు ఎక్కేది, కానీ ఇక నువ్వు బెనిఫిట్ ఇదే అంటున్నావు కదా. 2 లక్షలు ఎక్కే అడిగి సేటు ఇది 2 लाख रुपये. అదే
దూరం రూపాయ ఎలాగైతుంది ఒక 1,00,000 ఎక్కైతుంది నీ బండికి రేట్ ఎక్కస్తుంది కదా మళ్ళీ ఫస్ట్ ఓకే రైట్ రైట్ ఓకే చలో షేట్ అయితే మరి దోస్తు అశోక్ లైలాండ్ సాత్ అయితే బుక్ చేస్తుండో చూద్దాం ఒక్కసారి ఇంటర్వ్యూ లోపల ఇలా ఓకేనా చలో మన షేట్ అయితే మరి డెమో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాడు డెమో అయితే కొడుతున్నాం డెమో వెహికల్ మన డెమో వెహికల్ అనుకుంటుంది దానికి ఓకే గాయ్స్ ఫైనల్ అయితే మనకు అన్న రెండు కంపెనీలలో చూసిండు మన అన్నకు నచ్చింది అయితే అశోక్ లైలాండ్ సాతి చూడండి నచ్చిందట అన్నకు మరి చూద్దాం మరి ఇక రేపు ఎల్లుండి చూసుకొని ఇంటికాడ కూడా చర్చించి బండి వేసుకుంటున్నాను ఓకే డాడీ మనమైతే ఇక సీదా గర్గ్ జాతి ఫస్ట్ జిఎంలోకి ఓకేనా డీజే కూడా ఐటమ్ తీసుకొని వెళ్ళిపోం ఓకేనా ఓకే గాయస్ ఇక మనకు అక్కడికి డీజే షోరూమ్కి అయితే పోదాం ఓకేనా చేలో గాయస్ అయితే అన్ననైతే తినడానికి వెళ్ళినట్టు ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు ఇక డైరెక్ట్ డైఫామ్స్లో అన్నీ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోం ఓకేనా ఓకే గైస్ ఇక మరి వీడియో ఇప్పటికే లాగ్ అవుతుంది అన్న అయితే తినడానికి వెళ్ళినాక ఒక 10 నిమిషాలు ఆగమన్నాడు సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ అమౌంట్ కట్టేసి డైఫామ్స్లో తీసుకొని మనం ఇంటికి కంప్లీట్ చేసుకుందాం ఇక మన స్టేట్ వచ్చేసి మంచిగా బిర్యానీ అయితే స్పాన్సర్ అన్నాడు వల్ల ఇక బిర్యానీ లాగా సపరేట్ వస్తుంది ఓకే గైస్ ఇంతటితో వీడియో ఆపేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ ద నెక్స్ట్ వీడియో బాయ్